హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లైఫ్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సినిమా గురించి. ఎస్, మనం సినిమా థియేటర్కి ఎందుకు వెళ్తామండి? ఎంటర్టైన్మెంట్ కోసం కదా. మనం సినిమా థియేటర్కి వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసం. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ మనకు లేకుండా చేసే స్పాయిలర్స్ కొంతమంది ఉన్నారండి. ఎస్, ఒక బ్యాచ్ తయారానండి. వాళ్ళే రొట్ట రివ్యూవర్స్. ఈ రొట్ట రివ్యూవర్స్ పని ఏంటంటే చెత్త చెత్త రివ్యూలు ఇవ్వడం. వీళ్ళు రివ్యూ ఇవ్వట్లేదండి. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో చాలా స్ట్రీమింగ్ యాప్స్ ఉన్నాయి. అలాంటిది థియేటర్కి వెళ్ళడమే తక్కువైపోయింది. చాలామంది ఫ్యామిలీస్ వెళ్ళట్లేదండి సినిమా థియేటర్లకి. వెళ్ళే కొంతమంది ఆడియన్స్ ఉన్నారు. ఆ ఆడియన్స్ని కూడా సినిమా థియేటర్స్కి వెళ్ళనివ్వట్లేదండి ఈ రొట్టె రివ్యూవర్స్. అవునండి, సినిమా థియేటర్కి వెళ్తే మన అభిమాన నటుడు తెర మీద కనిపిస్తే వేలలేస్తూ గోల చేస్తూ కాగితాలు ఇసిరేస్తూ ఎంతో ఎంజాయ్ చేయాలనిపిస్తుందండి. కానీ ఈ రివ్యూస్ చూడడం వల్ల ఆ ఆ మజా పోతుంది. అసలు సినిమా చూసినా కూడా ఆ సినిమా బాగాలేదంట కదా ఒక మైండ్ సెట్తో వెళ్తున్నాం. సో ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అందుకేనేనండి యాక్చువల్లీ చాలామంది సినిమాకి వెళ్ళడమే తగ్గించేశారు. ఇంకా కూడా తగ్గబోతుంది ఈ రొట్టె రివ్యూస్ వల్ల. కొంతమందికి అయితే ఫ్రస్ట్రేషన్ ఎంతగా ఉంటుందంటే వాళ్ళు శుభం పలికిందే లేదండి. నోరు తెరిస్తే దరిద్రం. వాళ్ళకి కొంతమంది అయితే డబ్బులు తీసుకొని మరీ చెత్త రివ్యూస్ ఇస్తూ ఉంటారు. ఇంకొకరు ఏమో పెద్ద ట్రేడ్ పంది ఇట్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకొకడేమో అసలు ఆడికి ఏం తెలుసు వచ్చో రాదో తెలియదు కానీ ఏదో పిచ్చి వాగుడు వాగుతూ ఉంటాడు. ఇంకొక మనిషి అయితే అతనేదో పెద్ద క్రిటిక్ లాగా ఫీల్ అయిపోతుంటూ రివ్యూస్ ఇస్తూ ఉంటారు. అసలు వీళ్ళెవ్వరూ కూడా జెన్యున్ రివ్యూస్ ఇవ్వట్లేదండి. ఈ రివ్యూస్ చూసి సినిమా బాగాలేదు బాగుంది అని డిసైడ్ చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదన్నది నా ఫీలింగ్. వీళ్లకు తెలుసో తెలికో చేసే పనే ఒక పేరెంట్ కండిషనింగ్. దీంట్లో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది. అంటే ఒక సినిమా గురించి నెగిటివ్గా ఏదైనా చెప్పాలనుకోండి, ఆ సినిమా గురించి వీళ్ళు సెకండ్ హాఫ్ బాగాలేదు, ఫస్ట్ హాఫ్ డౌన్ అయింది, ఈ సీన్ బాగాలేదు, ఇక్కడ ఎలివేషన్ లేదు, ఇలాంటివన్నీ మీకు ఫీడ్ చేస్తారు వీళ్ళ మైండ్లో రిపీటెడ్గా. మీరు చూస్తే చాలామంది రివ్యూవర్స్ చేసే పనే ఇది. రివ్యూ చెప్పకుండా సినిమాలో ఇది బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి పదే పదే అదే రిపీట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు పదే పదే అదే రిపీటెడ్గా చెప్పడం వల్ల మన మైండ్ అన్నది కండిషన్ అయిపోతుంది, పాజిటివ్ వైపు కానీ నెగిటివ్ వైపు కానీ. సో మనం సినిమా చూస్తుంటే సినిమాలో ఎలిమెంట్స్ మనకు కొంచెం ఏదో నచ్చినట్టున్నా కూడా అంత బ్యాడ్ లేకున్నా కూడా వీళ్ళు చెప్పే మాటలు మన మైండ్లో ఉంటాయి కాబట్టి మనకు నెగిటివిటీ అనేది ఎక్కువ ఫీడ్ అయిపోతుంది. కొంతమంది రివ్యూవర్స్ అయితే వాళ్లకు టాపిక్ గురించి ఏమాత్రం ఐడియా లేకున్నా వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి ఫేసెస్ పెడుతూ థంబ్నెయిల్స్ పెడుతూ అసలు కొంతమంది అయితే అసలు శుభం పలికిందే లేదండి. వీళ్ళ వల్ల కొత్త సినిమాకి కూడా జనాలు లేరండి ఆడిటోరియంలో. అలాంటి పరిస్థితి వచ్చేసింది. కొన్ని సినిమాలు అయితే యావరేజ్ ఉన్నా కూడా బాగాలేదని చెప్పేసి దాన్ని చంపేస్తూ ఉంటారు. అదే పని వీళ్ళకి. మనం ఏంటంటే రివ్యూస్ చూస్తాం కదా, ఆ రివ్యూస్ చూసేసి వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఏమో అని వినేసి కండిషన్ అయిపోయి అదే దీంతో మనం సినిమా చూస్తాం. పెద్ద పెద్ద కటౌట్లు పెడతాం. పాపం మనం వెయిట్ చేస్తూ ఉంటాం జనాలు వస్తారేమో అని, కానీ జనాలు రారు. ఎందుకంటే మనం రివ్యూస్ చూస్తున్నాం కదా. ఫ్యాన్స్ ఏమో పెద్ద పెద్ద కటౌట్లు పెడతా ఉంటారు, మన పని అదే. కానీ జనాలు రారు. ఎందుకంటే మనం కండిషన్ అయిపోయాము ఈ రివ్యూస్ చూసి. కొత్త సినిమాకి కూడా చూడండి అసలు ఖాళీగా ఉంది. ఇలాగే వదిలేస్తే పెద్ద స్టార్స్ చిన్న స్టార్స్ తేడా లేకుండా ఏ సినిమా నడవకుండా ఈ రివ్యూవర్స్ చేసేస్తారు. వీళ్ళ పనేంటి? పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని ఈ రివ్యూలు చెప్పుకొని మనం కాలం గడిపేద్దాం అనుకుంటారు. మునుపెప్పుడు ఇలాంటి రివ్యూవర్స్ లేరండి. రివ్యూస్ అంటే ఏదో పేపర్లో స్టార్ రేటింగ్స్ అవి ఇస్తారు, జనాలు థియేటర్లకు వెళ్ళేసి సినిమా చూసేవారు. ఎందుకంటే వాళ్ళకి రేటింగ్ తక్కువ వచ్చినా కూడా అక్కడ వాయిస్ ఏం లేదు కదా, కండిషన్ చేసే అవకాశం లేదు. అందుకని జనాలు సినిమాలు థియేటర్లకు వెళ్ళి చూసేవారు. చూసిన తర్వాత బాగుంది బాగాలేదు అది డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో జనాలు థియేటర్కి వెళ్ళేసి డిసైడ్ చేసుకునే రోజులు అవి. ఓకే, కానీ ఇప్పుడున్న రివ్యూస్ని సాటిస్ఫై చేయాలంటే ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా అంటే గాడ్ ఫాదర్ తీసిన డైరెక్టర్ ఆయన, జేమ్స్ కెమెరాన్ అండ్ ఈవెన్ స్టీవెన్ స్పీల్బర్గ్ ఇట్లాంటి డైరెక్టర్స్ సినిమా చేసినా కూడా ఈ రొట్ట రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పెంటనా కొడుకులు దానికి కూడా ఏదో వంకలు పెడతారు. సో వీళ్ళ మాటలు నమ్ముకొని మీరు సినిమా చూడకుండా మీ ఎంటర్టైన్మెంట్ని మిస్ చేసుకోకండి. దిస్ ఇస్ మై పాయింట్ అండి.
ఓకే, మై పాయింట్ ఇస్ సే నో. ఎస్, సే నో. నో, నో అండ్ నో టు ఆల్ దీస్ ఫేక్ రివ్యూవర్స్. ఎందుకంటే వీళ్ళంతా పెయిడ్ ఫేక్ రివ్యూవర్స్. ఈ పిఆర్ వాళ్ళు చేసే పని ఇదంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లైఫ్. బాయ్.